అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. విశాఖలో ఘోర ప్రమాదం. హుటాహుటీగా సీఎం చంద్రబాబు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఠాగూర్ ఫార్మా కంపెనీలోని నిన్న అర్ధరాత్రి విషవాయువు లీక్ అయ్యి కంపెనీలోని పనిచేస్తున్న 9 మంది కార్మికులు అస్వస్థకు గురయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు కంపెనీ యాజమాన్యం. అయితే గుట్టు చప్పుడు కాకుండా షీలానగర్లోని కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కి క్షతగాత్రులను తరలించింది యాజమాన్యం. అయితే వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నారు ఠాగూర్ కంపెనీ యాజమాన్యం. ఇక ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసీలోని జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు నాయుడు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. అయితే హైడ్రాక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా ఇద్దరు తీవ్ర అస్వస్థకు గురయ్యారని, వారిని క్రిటికల్ కేర్లో సెంటర్లోని ఉంచి చికిత్స అందిస్తున్న సీఎం చంద్రబాబుకు తెలిపారు అధికారులు. మరోవైపు విషవాయువు లీక్ అయిన ఘటనపై హోంమంత్రి సీరియస్ అయ్యారు. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు ఇచ్చినా సరే కంపెనీల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు హోంమంత్రి. విషవాయువు పీల్చి అస్వస్థకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కిమ్స్ ఆసుపత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ విజయ్ కిషన్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు హోంమంత్రి అనిత. ప్రమాదానికి కారణమైన వారిపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై దర్యాప్తు అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు హోంమంత్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.